టైప్స్ ఆఫ్ మెమరీలో 3 టైప్స్ ఉంటాయి. నార్మల్‌గా అయితే 2 టైప్సే ఉంటాయి. ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ అనేది. క్యాచ్ కూడా మనం ఒక మెమరీలానే కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే డేటాని స్టోర్ చేస్తది కాబట్టి. ఫస్ట్ అసలు మెమరీ అంటే ఏంటో తెలుసుకుందాం. మెమరీ అనేది ఒక హ్యూమన్ బ్రెయిన్ లాగానే. హ్యూమన్ బ్రెయిన్‌లో ఏమంటే మనం సిట్యుయేషన్స్ కానీ, మనం ఏదైనా స్టోర్ చేసుకుంటాం కదా! సో, అలాగే మెమరీ అనేది కూడా హ్యూమన్ బ్రెయిన్ లాగా వర్క్ చేస్తది. ఇదేంటంటే డేటాని అలాగే ఇన్‌స్ట్రక్షన్స్‌ని స్టోర్ చేస్తది. అదే కాకుండా ఈ తీసుకున్న మెమరీ అనేది నంబర్ ఆఫ్ స్లాట్స్‌గా లేదా నంబర్ ఆఫ్ పార్ట్స్‌గా డివైడ్ అవుతది. ఈ ప్రతి ఒక్క పార్ట్‌ని ఒక్కొక్క సెల్‌గా కన్సిడర్ చేస్తాం. సో, దాన్ని మెమరీ అని అంటాం. ఇది ఎందుకు అంటే మెయిన్‌గా డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అవుద్ది. టైప్స్ ఆఫ్ మెమరీలో నార్మల్లీ అయితే 2 టైప్స్. ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. క్యాచ్‌ని కూడా మనం ఒక మెమరీలా కన్సిడర్ చేస్తాం. కేష్ మెమరీ. కేష్ మెమరీని సీపీయూ మెమరీ అని కూడా అంటాం. ఎందుకు అంటే ఇది చాలా ఫాస్ట్ మెమరీ అనమాట. సో, ఇది చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తది. ఇది ఏం స్టోర్ చేస్తది అంటే సీపీయూ ఫ్రీక్వెంట్‌గా ఏదైతే వర్క్ అనేది చేసిందో, ఆ వర్క్‌లో ఒక పార్ట్‌ని కేష్ మెమరీ అనేది స్టోర్ చేస్తుంది. ఎంటైర్ డేటాని స్టోర్ చేయదు. ఫ్రీక్వెంట్‌గా ఏదైతే డేటా యూజ్ చేస్తారో ఆ డేటాని మాత్రమే కేష్ మెమరీ స్టోర్ చేస్తుంది. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఎల్1, ఎల్2, ఎల్3. ఎల్1 అనేది ప్రాసెసర్‌లో బిల్ట్ అయి ఉంటది. సో, ఇది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఇది 32 బైట్స్ వరకు డేటాని స్టోర్ చేసుకోగలదు. ఎల్2 అనేది సెపరేట్ చిప్ అనమాట. ఇది నియర్‌గా ఉంటది సీపీయూకి. అంటే నియర్‌గా అంటే సీపీయూకి అటాచ్ అయ్యి ఉంటది గానీ సీపీయూ లోపల ఉండదు. ఇది 1024 కిలోబైట్స్ వరకు డేటాని స్టోర్ చేసుకుంటది. నెక్స్ట్ ఎల్3. ఎల్3 అనేది సీపీయూకి అటాచ్డ్‌గా ఉండదు. కొంచెం దూరంగా ఉంటది. ఫార్ బై సీపీయూ. ఇది 50 ఎంబీ డేటా వరకు స్టోర్ చేసుకుంటుంది. దీంట్లో కేష్ హిట్, కేష్ మిస్ 2 ఉంటాయి. కేష్ హిట్ అంటే ఏంటంటే ఫస్ట్ సీపీయూ గానీ అదే ప్రాసెసర్ అనేది ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆ డేటాని కేష్‌లో ఉందో లేదో చూసుకుంటుంది. కేష్‌లో కనుక డేటా అనేది ఉంటే దాన్ని హిట్ అంటాం. ఒకవేళ డేటా అనేది కేష్ మెమరీలో లేకపోతే దాన్ని కేష్ మిస్ అని అంటాం. అడ్వాంటేజెస్ ఆఫ్ కేష్ మెమరీ. కేష్ మెమరీలో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది మెయిన్ మెమరీతో పోలిస్తే చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే సీపీయూకి దగ్గరగా ఉంటది కాబట్టి ఫస్ట్ సీపీయూ అనేది కేష్ మెమరీలోనే చెక్ చేసుకుంటుంది. సో, ఇది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అలాగే టైం అనేది తక్కువ. లెస్ యాక్సెస్ టైమ్ అనేది ఉంటుంది. సీపీయూ యాక్సెస్ చేసుకోవడానికి చాలా టైం తక్కువ తీసుకుంటుంది. అదే మెయిన్ మెమరీ అయితే టైం ఎక్కువగా తీసుకుంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే లిమిటెడ్ కెపాసిటీ, హై కెపాసిటీ అనేది ఉండదు. స్టోరేజ్ స్పేస్ అనేది చాలా తక్కువ. వెరీ ఎక్స్‌పెన్సివ్, కాస్ట్ కూడా ఎక్కువ. డేటాను కూడా పర్మనెంట్‌గా స్టోర్ చేయొద్దు. టెంపరరీగా స్టోర్ చేస్తది. కమింగ్ టు ప్రైమరీ మెమరీ. ప్రైమరీ మెమరీలో ఏంటి అనంటే దీంట్లో ర్యామ్, రోమ్ 2 ఉంటాయనమాట. సో, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ప్రైమరీ మెమరీని మెయిన్ మెమరీ అని కూడా అనొచ్చు. వాలటైల్ మెమరీ అని కూడా అనొచ్చు. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే డేటాని స్టోర్ చేయడానికి, ఇన్‌స్ట్రక్షన్స్‌ని స్టోర్ చేయడానికి. ప్రెజెంట్ సీపీయూ దేన్నైతే వర్క్ చేస్తుందో ఆ డేటాని, ఇన్‌స్ట్రక్షన్స్ మాత్రమే స్టోర్ చేస్తుంది. ఇది కూడా లిమిటెడ్ కెపాసిటీ కంపేర్ టు కేస్‌తో కంపేర్ చేస్తే ఇది కొంచెం హయ్యర్ కెపాసిటీయే. నార్మల్‌గా అయితే ఇది లిమిటెడ్ కెపాసిటీయే. డేటా అనేది లాస్ అవుతది ప్రైమరీ మెమరీలో. ఎప్పుడైనా మనం వర్క్ చేస్తున్నప్పుడు పవర్ అనేది ఆఫ్ అయిపోతే డేటా ఆటోమేటిక్‌గా లూజ్ అవుతాం మనం. ఇది పర్మనెంట్‌గా డేటాని స్టోర్ చేయొద్దు. సెమీ కండక్టర్ డివైజెస్ యూజ్ చేసుకొని ప్రైమరీ మెమరీని డిజైన్ చేశారు. అలాగే ప్రైమరీ మెమరీ గనక అంటే మెయిన్ మెమరీ గనక లేకపోతే గనక సీపీయూ అనేది మన కంప్యూటర్ అనేది రన్ అవ్వదు. సో, ప్రైమరీ మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా అప్లికేషన్ రన్ చేయాలి అనంటే. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైమరీ మెమరీ. ఇది చాలా ఫాస్ట్‌గా ఉంటది. సెకండరీ స్టోరేజ్ డివైజెస్‌తో పోలిస్తే చాలా ఫాస్ట్. అలాగే కేష్ రిజిస్టర్స్, మెమరీస్‌తో పోలిస్తే డేటా అనేది ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఆహ్, కేష్ మెమరీతో గానీ, రిజిస్టర్ మెమరీతో కానీ చూసుకుంటే గనక ఇది చాలా స్లోవర్‌గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే సీపీయూకి నియర్‌గా ఉండదు మెయిన్ మెమరీ. అలాగే పర్మనెంట్‌గా డేటాని స్టోర్ చేయదు. కాస్ట్ అనేది కూడా చాలా ఎక్కువ. స్టోరేజ్ అనేది తక్కువ. సెకండరీ మెమరీ.
సెకండరీ మెమరీ అనేది ఎక్స్టర్నల్ మెమరీ అనొచ్చు, నాన్ వాలటైల్ మెమరీ అనొచ్చు. అలాగే దీన్ని సెకండరీ మెమరీని కూడా డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అవుతారు. కానీ ఇది బల్క్ అమౌంట్ చాలా ఎక్కువ డేటాని స్టోర్ చేస్తది. అలాగే పర్మనెంట్‌గా స్టోర్ చేస్తుంది. ఈ ఎప్పుడైనా సెకండరీ స్టోరేజ్‌లోంచి డేటాని తీసుకోవాలంటే డైరెక్ట్‌గా తీసుకోలేం. సీపీయూ డైరెక్ట్‌గా ఈ సెకండరీ మెమరీని యూజ్ చేసి డేటాని తీసుకోదు. ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ రొటీన్స్ అంటే ఆ డివైసెస్ యూజ్ చేసుకొని సెకండరీ మెమరీ నుంచి డేటాని సీపీయూ తీసుకుంటుంది. ఒకవేళ సెకండరీ మెమరీ లేకపోయినా మన కంప్యూటర్‌ని రన్ చేయొచ్చు. కానీ మెయిన్ మెమరీ అంటే ప్రైమరీ మెమరీ లేకుండా మనం కంప్యూటర్‌ని రన్ చేయలేం. సెకండరీ మెమరీ నుంచి సీపీయూ గనక డేటాని తీసుకోవాలంటే ఫస్ట్ డేటా అనేది సెకండరీ మెమరీ నుంచి ప్రైమరీ మెమరీకి వెళ్తది. ఆ తర్వాత ప్రైమరీ మెమరీ నుంచి సీపీయూ అనేది డేటాని తీసుకుంటది. అప్పుడే మన ఇన్‌స్ట్రక్షన్స్‌ని యూజర్ ఏదైతే ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాడో ఆ ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ సెకండరీ మెమరీని ఎలా యూజ్ చేస్తామంటే ఒక బ్యాకప్ మెమరీ అని కూడా అంటాం. బ్యాకప్ కోసం యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇది డేటాని పర్మనెంట్‌గా స్టోర్ చేసుకుంటుంది కాబట్టి. అడ్వాంటేజెస్ ఏంటంటే డేటాని పర్మనెంట్‌గా స్టోర్ చేసుకుంటుంది. కాస్ట్ అనేది కూడా చాలా తక్కువ. కంపేర్ టు మెయిన్ మెమరీ అండ్ కేష్ మెమరీ. డిసడ్వాంటేజెస్ ఏంటంటే కేష్ మెమరీతో మెయిన్ మెమరీతో పోలిస్తే ఇది చాలా స్లోవర్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది.